అండి అందరికీ ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది చెప్తాను. అదేంటి అంటే మనం మిషన్ కుట్టాలంటే అప్పుడప్పుడు బద్ధకంగా అనిపిస్తుంది కదా. నాకు కూడా అలానే అనిపిస్తుంది. అందుకని బద్ధకం పోయి యాక్టివ్గా కుట్టాలంటే నేను కొన్ని టిప్స్ అనేవి పాటిస్తాను. అవి మీకు కూడా ఉపయోగపడతాయని మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను బ్లౌజ్ కుడుతూ ఈ టిప్స్ అనేవి చెప్తాను. ఫస్ట్ పాయింట్ వచ్చేసి కుట్టాల్సిన బట్టలు బ్లౌజులు చాలా ఉన్నా కానీ మనకు టైం ఉంది కదా, ఈరోజే వద్దులే రేపు కుడదామని పని పక్కన పెట్టేస్తూ ఉంటాము. తీరా చూస్తే కస్టమర్ వచ్చే టైంకి మనకు హెమ్మింగ్ అన్నా కాదు, బట్టలు కుట్టడము కాకపోవడము అనేవి జరుగుతూ ఉంటాయి. సో అందుకని మనం ఎప్పుడూ కూడా తర్వాత అని అనుకోకూడదు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనం ఎప్పుడు కూడా లైనింగ్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. కస్టమర్స్ బ్లౌజులు బట్టలు ఇచ్చిన వెంటనే మనం లైనింగ్స్ తెచ్చుకొని వాష్ చేసి ఐరన్ చేసి పెట్టుకోవాలండి. లైనింగ్స్ అనేవి మనకు రెడీగా ఉంటే మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ చేసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి మనము ఎప్పుడు లైనింగ్స్ అనేవి రెడీగా పెట్టుకోవాలి. కస్టమర్స్ బ్లౌజులు బట్టలు ఇచ్చిన వెంటనే మనము లైనింగ్స్ అనేది తెచ్చుకొని వాష్ చేసి ఐరన్ చేసి రెడీగా పెట్టుకోవాలి. లైనింగ్స్ అనేవి రెడీగా ఉంటే మనం వెంటనే బ్లౌజ్ కట్ చేసి కుడతాం. లేదంటే ఆ లైనింగ్స్ లేవు కదా, ఇప్పుడు తీసుకొచ్చి వాష్ చేయాలా, ఎండాలా, ఐరన్ చేయాలా అని అనుకొని మనకు పని అనేది డిలే అవుతుంటుంది. అదేవిధంగా మనకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అందుకని మనము ఎప్పటికప్పుడు లైనింగ్స్ అనేవి వాష్ చేసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి. ఇలా అయితే వర్క్ అనేది మనకు స్పీడ్ అవుతుంది, మనకు ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. ఇక థర్డ్ పాయింట్ వచ్చేసి మనం ఒక టైం టేబుల్ అనేది చేసి పెట్టుకోవాలి. ఈరోజు ఇన్ని బ్లౌజులు కుట్టాలి, ఇన్ని బ్లౌజులు కట్ చేయాలి అని ఒక షెడ్యూల్ పెట్టుకొని మనము పాటించాలి. ఆ రోజు అన్నీ కంప్లీట్ అయిపోతే అమ్మయ్య ఈరోజు అనుకున్న పని అంతా అయిపోయింది అని మనసుకు అనేది హాయిగా తేలికగా ఉంటుంది. నాకైతే అలాగా ఉంటుందండి. సో మనం ఒక టార్గెట్ పెట్టుకొని వర్క్ అనేది చేస్తే మనకు ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్లస్ వర్క్ కూడా తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మనము బట్టలు ఇచ్చిన వెంటనే నైస్గా మాట్లాడుతూ మనీ అనేది తీసుకోవాలండి. ర్యాష్గా మాట్లాడొద్దు కస్టమర్స్తోని. సో మనము మనీ అనేది ఎప్పటికప్పుడు తీసుకుంటూ ఉండాలి. మనం మిషన్ కుట్టేదే మనీ కోసం కదా, ఎవరైనా వర్క్ చేసేది మనీ కోసం కదా. అందుకని బట్టలు ఇచ్చిన వెంటనే మనీ అనేది తీసుకుంటే మనకు పని చేయాలన్న ఉత్సాహం హుషారు అవే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఫిఫ్త్ పాయింట్ మనం మిషన్ అనేది తొందరగా మొదలు పెట్టాలి. అంటే బట్టలు మనం రాత్రే కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసినవి ఉంటే మనం పని అనేది తొందరగా మొదలు పెట్టవచ్చు. లేదంటే బ్లౌజులు కట్ చేసి అటు ఇటు తిరిగేసరికి మనకు హాఫ్ డే అయిపోతుంది, వర్క్ అనేది స్లో అవుతుంది. అందుకనే కుట్టాల్సినవి రాత్రే కట్ చేసి పెట్టుకోవాలి. మనం మార్నింగ్ పని అంతా తొందరగా చేసుకొని మనం ఫాస్ట్గా మిషన్ అనేది మొదలు పెట్టాలి. అలా అయితే మనకు వర్క్ అనేది స్పీడ్గా అవుతుంది, ఇంట్రెస్ట్ కూడా మనకు ఉంటుంది. సిక్స్త్ పాయింట్ వచ్చేసి మనము మిషన్ అనేది ఎప్పుడు నీట్గా పెట్టుకోవాలి. మిషన్ మీద మనం ఏ సామాను కూడా పెట్టొద్దండి. మనం పిల్లలకి కూడా చెప్పాలి. బుక్స్ కానీ వాటర్ గ్లాసులు కానీ ఏవి పెట్టకూడదని చెప్పాలి. మిషన్ నీట్గా ఉంటే మనకు కుట్టాలన్న ఇంట్రెస్ట్ వస్తుంది. లేదంటే మనకు మిషన్ క్లీన్ చేయాలా ఇదంతా అనే ఆలోచనలో మనకు ఈ విధంగా కూడా మనకు వర్క్ అనేది డిలే అవుతుంది, మనకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అందుకని మనం మిషన్ అనేది ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ పాయింట్ మనం రోజు బట్టలను చెక్ చేస్తూ ఉండాలండి. ఎవరు ఎప్పుడు ఇవ్వమన్నారు అని ఆలోచించుకొని తొందరగా కుట్టాల్సినవి తీసి సైడ్కి పెట్టుకోవాలి, రెడీగా ఉంచుకోవాలి. మనం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాం కదా, కస్టమర్స్ ఫోన్ చేసేదాకా మనకు గుర్తురాదు. ఫోన్ చేశాక హడావిడిగా టెన్షన్ పడుతూ కుడతాం. అందుకని తొందరగా ఇచ్చే బట్టలను మనకు కనిపించే విధంగా పెట్టుకోవాలండి. ఎయిత్ పాయింట్ వచ్చేసి మన
హెల్త్ కండిషన్ కూడా సరిగా ఉంచుకోవాలండి. మనం మిషన్ కుట్టే వాళ్ళం నీరసంగా ఉన్నా లేదంటే కాళ్ళు లాగినా నడుము లాగినా కానీ మనం అలాగే వర్క్ చేస్తూ ఉంటాము. అలా చేయకూడదండి. ఫస్ట్ మన హెల్త్ అనేది కరెక్ట్గా ఉంచుకొని ఫుడ్ అనేది కరెక్ట్గా తింటూ మనము వర్క్ అయితే చేయాలి. అలా అయితేనే మనం అనేది యాక్టివ్గా వర్క్ అనేది చేయగలుగుతాము. ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మీకు అర్థమైనవి యూజ్ అయినాయి అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.